శివబాలకృష్ణ కారణంగా ఇబ్బంది పడ్డ వారంతా అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. లేఅవుట్లు వేసుకునేందుకు అనుమతుల కోసం డబ్బులు తీసుకొని పనిచేయాలని వారంతా ఇప్పుడు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఈ మధ్య శివబాలకృష్ణ నివాసాలు, ఆఫీసులపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. 500 కోట్లకు పైగా అక్రమాస్తులు గుర్తించారు. ఆయనపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. తర్వాత ఆయన్ని కోర్టుకు రిమాండ్ విధించింది. మరోవైపు భారీగా అక్రమాలకు పాల్పడిన హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఆయన్ని సర్వీస్ నుంచి తొలగించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. దీనికి సంబంధించిన న్యాయపరమైన సలహాలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు ఈ కేసు ఒక్క శివబాలకృష్ణతో పోవడం లేదు. ఆయన దగ్గర పనిచేసే అధికారుల మెడకి కూడా చుట్టుకుంటోంది. ఆయనతో పనిచేసే అధికారులను కూడా ఏసీబీ అధికారులు విచారించనున్నారు. దీనిపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. మొదటి నుంచి ఆయనతో కలిసి పనిచేసే ఉద్యోగులందరికీ నోటీసులు ఇచ్చారు. వారి నుంచి విచారించి పూర్తి వివరాలు రాబట్టనున్నారు. ఇప్పటికే శివబాలకృష్ణకు సంబంధించిన నివాసాల్లో సోదాలు చేశారు. ఆయన బినామీ ఆస్తులు కూడా గుర్తించారు. ఇప్పుడు ఆయనతో పనిచేసే ఉద్యోగులను విచారిస్తే ఎన్ని సంచలనాలు బయటకు వస్తాయో అన్న ఆసక్తి నెలకొంది. ఆయన బ్యాంక్ ఖాతాలు, లాకర్లు అన్నింటినీ సీజ్ చేశారు. ఆయన్ని కస్టడీలోకి తీసుకొని విచారించాలని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. శివబాలకృష్ణ కస్టడీ పిటిషన్ విచారణకు రానుంది. దీనిపై కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందో కాసేపట్లో తేలిపోనుంది. ఆయన్ని 10 రోజుల కస్టడీకి ఇచ్చినట్టయితే ఆయన చేపట్టే లావాదేవీలు, బినామీల వివరాలపై ప్రశ్నలు అడిగే ఛాన్స్ ఉంది. ఈ దందాలో ఇంకా ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో కూడా విచారణ సాగనుంది. ఆయన చెప్పే సమాధానాలను బట్టి మరికొందరిని కూడా అదుపులోకి తీసుకునే ప్రశ్నించే ఛాన్స్ ఉందంటున్నారు అధికారులు. శివబాలకృష్ణ బాధితులు ఏసీబీని ఆశ్రయించారు. బాధితులు సివి ఆనంద్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. 400 కోట్ల ఆస్తులకు అక్రమ అనుమతులు ఇచ్చారని, హైకోర్టును సైతం బాలకృష్ణ తప్పుదో పట్టించాడని ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. పుష్పాలగూడ 33 అంతస్తుల హైరైస్ బిల్డింగ్ అనుమతులపై దర్యాప్తు జరపాలని, 447 సర్వే నెంబర్ భూముల్లో అక్రమ బిల్డింగ్ నిర్మాణంపై అనుమతులు ఇచ్చారని ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. బాలకృష్ణ అవినీతికి పాల్పడ్డాడని కంప్లైంట్ చేయాల్సి వచ్చిందండి ఏసీబీలో. ఇది మా ల్యాండ్ ఇష్యూలో. ఇది కొప్పాలగూడలో సర్వే నెంబర్ 447లో 6 ఎకరాల 36 గుంటలు. దాంట్లో అక్రమంగా హెచ్ఎండిఏ పర్మిషన్స్, టెక్నికల్ అప్రూవల్ ఇచ్చారనేసి కంప్లైంట్ చేశామండి. డైరెక్టర్ జనరల్ సివి ఆనంద్ గారు లేరు, అవైలబుల్ లేరు. రేపు మార్నింగ్ ఆయన కలుద్దాం అనుకుంటున్నాను. కానీ నేను జాయింట్ డైరెక్టర్ సుధీంద్ర గారిని కలిశానండి. ఆయన దీని కంప్లీట్ దర్యాప్తు చేస్తామన్నారు. ఆయనే ఈ కేసుని చూస్తున్నారు కూడా. రేపు సివి ఆనంద్ గారిని కూడా కలవమన్నారు. రేపు మార్నింగ్ కలుస్తున్నానండి. ఇది దగ్గర ల్యాండ్ వాల్యూ వచ్చేసానండి 500 to 600 crore వర్త్ ప్రాపర్టీ అండి కొప్పల్గూడలో. చాలా తెలివిగా రిజిస్టర్డ్ అగ్రిమెంట్స్ చేయట్లేదండి, అన్రిజిస్టర్డ్ అగ్రిమెంట్స్ చేసుకొని. ఎందుకంటే రిజిస్టర్డ్ అగ్రిమెంట్ చేస్తే మాకు తెలుస్తుంది మేము ఎక్కడ స్టే తీసుకొని వస్తామో అనేసి వాళ్ళ భయం. అందుకని ఎవరికి తెలియకుండా లోపల చేస్తున్న పని ఇది. కొందరికైతే 90% అమౌంట్ పే చేసినా కానీ రిజిస్ట్రేషన్ చేయట్లేదు. డెఫినెట్లీ నష్టపోతారండి. కోర్టు కేసు, చాలా పెద్ద ఎత్తున కోర్టు కేసు నడుస్తుంది. ఇది కానీ వాళ్ళు ఇక్కడ కోర్టులో కేసు కానీ ఓడిపోయారా, వేల మంది కొనుక్కొని ఉన్నారు. వాళ్ళ పరిస్థితి రైట్. ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఫోన్ లైన్లో అందిస్తారు. ఇన్నారెడ్డి, చెప్పండి, శివబాలకృష్ణ కారణంగా ఇబ్బంది పడ్డ వారంతా ఇప్పుడు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో లేఅవుట్లు వేసుకునేందుకు అనుమతుల కోసం డబ్బులు తీసుకొని పనిచేయాలనే వారంతా ఇప్పుడు న్యాయం చేయాలని కోరడం జరుగుతుంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మనం గమనించవచ్చు, శివబాలకృష్ణ ఏ రకంగా అక్రమ లేఅవుట్లకు అనుమతులు ఇచ్చాడు, భారీ ఎత్తున లంచాలు తీసుకొని ఆయన ఏ రకంగా
మొత్తంగా భారీ ఎత్తున లంచాలు కూడగట్టాడని చెప్పిస్తున్న నేపథ్యంలో ఏసీబీ అధికారులు ఇప్పటికే కీలకమైన సమాచారాన్ని కూడా సేకరించారు. దీనికి సంబంధించి మొత్తంగా చూస్తే ఈ 400 కోట్లకు పైబడి అక్రమ అనుమతులకు లేఅవుట్లకు అనుమతులు ఇచ్చాడని చెప్పిస్తున్న నేపథ్యమే కాకుండా దీంట్లో కొన్ని విషయాల్లో కోర్టులకు సంబంధించి నోటీస్ ఇచ్చినప్పుడు కోర్టులను కూడా తప్పుదోవ పట్టించాడని చెప్పి కూడా బాధితులు ఆరోపిస్తున్న విషయం మనం గమనించవచ్చు. అలాగనే కుప్పాలు కూడా 32 అంతస్తుల హై రేంజ్ బిల్డింగ్ సంబంధించి కూడా అనుమతుల విషయం మీద ఎంక్వైరీ చేయాలని, తర్వాత సర్వే నెంబర్ 447 నెంబర్ లో కూడా అక్రమ బిల్డింగ్ నిర్మాణానికి సంబంధించి అనుమతులు ఇచ్చాడని చెప్పని ఇవన్నీ కూడా కొంతమంది రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఒత్తాసు పలుకుతూ వాళ్ళు చేసిన అక్రమ లేఅవుట్లు కావచ్చు, అక్రమ అనుమతులకు సంబంధించి కావచ్చు, శివ బాలకృష్ణ అనుమతులు ఇచ్చాడు, డబ్బులు తీసుకోవాలని చెప్పని కొన్ని వ్యవహారాల్లో విల్లాస్ కడుతున్న క్రమంలో కూడా విల్లాస్ నే లంచాలుగా తీసుకున్న విషయాన్ని కూడా ఏసీబీ అధికారుల దర్యాప్తులు తేలిన విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. సో మొత్తం మీద ఒక్కొక్కరుగా ఎప్పుడైతే శివబాలకృష్ణ అవినీతికి సంబంధించిన ఇష్యూలు బయటకు వచ్చాయో బాధితులందరూ కూడా ఏసీబీ ఆఫీస్ని ఆశ్రయించి తమను ఏ రకంగా మోసగించారు, తమ రియల్ ఎస్టేట్ కంపెనీ ఏ రకంగా మోసపోయారని చెప్పని బాధితులు ఒక్కొక్కరుగా ఏసీబీ డీజీ సివి ఆనంద్ కలిసి తమకు సంబంధించిన సాక్ష్యాధారాన్ని కూడా ఆయనకు సబ్మిట్ చేస్తున్న పరిస్థితి. ఇంకా చాలా మంది బాధితులు ఉన్నారు. ఆయన వల్ల నష్టపోయిన వాళ్ళు, తర్వాత అనుమతులు ఇస్తున్న నేపథ్యంలో అక్రమ లేఅవుట్ల విషయంలో కూడా కొంతమంది రియల్ ఎస్టేట్ పెద్ద కంపెనీలకు ఈయన వత్తాసు పలికాడని చెప్పిన నేపథ్యంలోనే ఈ ఫిర్యాదులన్నీ వస్తా ఉన్నాయి. ఇదే కాకుండా ఈ అనుమతులు ఇస్తున్న నేపథ్యంలో కావచ్చు, తర్వాత ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం సపోర్ట్ చేస్తున్న వ్యవహారంలో కూడా కొంతమంది రాజకీయ నాయకుల హస్తం చాలా స్పష్టంగా ఉందని చెప్పిన కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు గుర్తించి ఆ దిశగా కూడా అంటే దీంట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పాత్ర చాలా స్పష్టంగా ఉంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నారు. వాళ్ళ సపోర్ట్ తోనే ఈయన ఈ రకమైన అక్రమాలకు పాల్పడ్డాడని చెప్పి కూడా చాలా స్పష్టంగా ఇప్పుడు ఏసీబీ అధికారులు ఇప్పటికే గుర్తించారు. దీంట్లో మనం గమనిస్తే దేవేందర్ రెడ్డి మాజీ మంత్రి, ఇంకా రాజశేఖర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ కూడా చాలా దగ్గరుండి ఈయనతోటి వర్క్ చేయించుకొని ఇతని మీద వచ్చిన అంటే ఈ బాలకృష్ణ మీద వచ్చిన ఆరోపణలను మీద కూడా సిబిఐకి ఫైల్ వస్తే దాన్ని రాకుండా చేసి ఆయన కాపాడుకుంటూ వచ్చారు. అయితే దీంట్లో కాపాడుకుంటూ వచ్చిన రాజకీయ నాయకులు బీఆర్ఎస్ రాజకీయ నాయకులు దీంట్లో శ్రీనివాస్ గౌడ్, రాజశేఖర రెడ్డి, దేవేందర్ రెడ్డితో పాటు ఎంతమంది ఉన్నారు, తర్వాత ఏ కంపెనీలకు సపోర్ట్ చేస్తూ అయినా వాళ్ళకు లాభం చేకూర్చేలా చేశారు, దాని మీద కూడా పూర్తి దర్యాప్తుగా కొనసాగుతా ఉంది. స్వాతి. రైట్. థ్యాంక్ యూ ఇన్నారెడ్డి. థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.